మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విధులు చక్రధర్. ఇవాళ సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దామండి. సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు, ఎలా చేస్తే బాగుంటుంది అని. చూడండి, సర్వసాధారణంగా నాకు కొంచెం కాల్స్ వస్తుంటాయి. గతంలో చాలా మంది సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ కోసం సంప్రదించారు. వాళ్ళ దగ్గర నియర్ బై ఉన్న బ్యాంక్ సంప్రదిస్తే ఆ బ్యాంక్ లో ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఫండ్ హౌస్ ఉంటుందో అందులోనే 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయించారు, 1 crore ఇన్వెస్ట్మెంట్ చేయించారు. సో అలా ఇన్వెస్ట్మెంట్ చేయించి దాని ద్వారా మల్టీసెట్ ఫండ్ అని అలా ఇన్వెస్ట్ చేయించారు. సో అలా ఒక ఫండ్లో సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ కింద లంసంగా పెట్టినప్పుడు మార్కెట్ డౌన్ అయినప్పుడు చూస్తే చాలా గణనీయంగా అయితే వాళ్ళకి పడిపోయిందండి కార్పస్. అట్ ద సేమ్ టైం వాళ్ళు సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్లో ఎవ్రీ మంత్ రిడీమ్ చేయడం వల్ల ఇంకా హ్యూజ్ డంట్ అయితే జరిగింది. ఇప్పుడు చాలా చూస్తే మీకు దగ్గర -8% -10% పోర్ట్ఫోలియో కూడా అయిపోయింది. అంటే మనకి 10 lakhs పెట్టిన వాళ్ళకి 9 lakhs పోర్ట్ఫోలియో చూపిస్తుంది ఇప్పుడు. సో అంత పెద్ద డెంట్ జరిగిందండి దీనివల్ల. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, చూడండి, సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అనేది పిఎంఎస్లో కూడా ఉందా అని చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అనగానే మినిమంగా 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయమని అందరూ చెప్తారు. సో 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 25,000 రూపీస్ దాకా పర్ మంత్ వస్తుంది, తీసుకోవచ్చు. అలాగే 30,000 రూపీస్ దాకా తీసుకోవచ్చు అని కూడా రికమెండ్ చేస్తున్నారు. సో అలాంటి సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ కనుక మనం పిఎంఎస్ ద్వారా వెళ్తే ఎలా ఉంటుందో చెప్తాను. పిఎంఎస్లో చూడండి, మీకు సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్లో ఒక ఫండ్లో కాదండి, డైరెక్ట్ ప్లాన్స్ అయి ఉండి ఒక 5 fundsలోకి అయితే మీ అమౌంట్ అయితే వెళ్తుంది. సో అలా 5 fundsలో మీ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల ఏం జరిగింది అంటే, మేము చూసామంటే గత 6 months 8 monthsగా మార్కెట్ అయితే కొంచెం హ్యూజ్ కరెక్షన్ వచ్చింది. కానీ ఆ 5 fundsలో కూడా 2 funds మాత్రం అసలు ఏమాత్రం పడిపోలేదండి. అవి కొంచెం బాగా స్టేబుల్గానే ఉన్నాయి. పడ్డా కూడా చాలా స్వల్పంగానే పడ్డాయి. అలా ఒక 5 fundsలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల జరిగిన ప్లస్ ఏంటంటే, 3 funds ఏమో కొంచెం డౌన్ అయినాయి, ఒక 2 funds కొంచెం పాజిటివ్లో ఉన్నాయి. అలా చూస్తే మీకు ఆన్ అండ్ యావరేజ్గా ఒక 0.15% పాజిటివ్లోనే ఉన్నారు. మొత్తం పోర్ట్ఫోలియో అంతా డ్యామేజ్ కాకుండా ఉంది. సో కాబట్టి ఇదండి, మనం ఎప్పుడైనా సరే చూడండి, ఎస్డబ్ల్యూ ప్లాన్ సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ మాత్రం కనుక మనం తీసుకుంటే, ఐదర్ మ్యూచువల్ ఫండ్స్లో తీసుకుంటే కనుక మార్స్ అనే ఒక టూల్ ఉంటుందండి. దాని ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మీకు తెలియకుండానే మీ అమౌంట్ అనేది 5 fundsలోకి వెళ్ళడం జరుగుతుంది. అలా 5 lakhs సపోజ్ 25 lakhs మీరు ఇన్వెస్ట్ చేశారంటే 5 lakhs అప్పుడు 5 fundsలోకి వెళ్ళడం జరుగుతుంది. అలా కనుక పిఎంఎస్లో వెళ్తే కనుక 5 డైరెక్ట్ ప్లాన్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో అలా కనుక మనం 5 fundsలో కనుక పెడితే ఎట్లాంటి మార్కెట్ సైకిల్స్లైనా తట్టుకుంటుంది ఆ పోర్ట్ఫోలియో. అలాగే మేము చెప్పేది ఏంటంటే, స్ట్రాంగ్గా మీరు ఇయర్లీ వన్స్ తీసుకోమని చెప్తుంటాను నేను జనరల్గా. సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అనేది మనం ఎవ్రీ మంత్ మనం తీసుకుంటే దానికన్నా, ఇప్పుడు చూడండి, ఎవ్రీ మంత్ మీకు 25,000 రూపీస్ కావాలి పర్ మంత్ అంటే, మనం పరాణం చూస్తే 3 lakhs దాకా వస్తుంది. సో అట్లా 3 lakhs మీరు ఒకేసారి డ్రా చేయండి ఆఫ్టర్ 1 year. దాని ద్వారా మీకు ఏమవుతుంది, అధికంగా లాభం ఏం జరుగుతుందంటే, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో మీకు 1.25 లేదా ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది మనకి. అట్ ద సేమ్ టైం డెంటింగ్ ఎక్కువ జరగదండి. మనం ఎవ్రీ మంత్ తీస్తూ ఉంటే ఫాలింగ్ మార్కెట్లో మీకు ఇంకా హ్యూజ్ యూనిట్స్ అనేవి కోల్పోతారు. సో అలా కాకుండా ఒకే ఫండ్లో కాకుండా ఒక ఇండెక్స్ ఫండో, లేకపోతే ఏదైనా ఒక మంచి ఈక్విటీ ఫండ్లో, లేకపోతే ఒకటే ఒక ఫండ్లో కనుక మల్టీ అసెట్ ఫండ్లో వేస్తున్నారు చాలామంది. సో అలా ఎప్పుడు చేయకండి. ప్రాపర్గా 5 funds కనుక సెలెక్ట్ చేసుకుంటే, 5 different కంపెనీస్ కనుక సెలెక్ట్ చేసుకుంటే, తద్వారా మీకు ఎక్కువ లాభం వస్తుందని చెప్తున్నాను. సో కాబట్టి సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ది బెస్ట్ ఏదన్నా ఉంది అంటే 2025లో కావచ్చు, లేకపోతే ఫరెవర్కి కావచ్చు, పిఎంఎస్ ద్వారా అయితే వెళ్ళండి. పిఎంఎస్ ద్వారా వెళ్తే ఏమవుతుందంటే, మీ 5 fundsలోకి డివైడ్ అవుతుంది. ఆ ఫండ్ ఒకవేళ 50 lakhs మన దగ్గర కార్పస్ లేదు, మన దగ్గర 20 lakhs 30 lakhs కనుక కార్పస్ ఉంది అంటే కనుక మార్స్ అనే మంచి టూల్ ఉంటుందండి. మ్యూచువల్ ఫండ్ ఆటోమేటిక్ రీబ్యాలెన్సింగ్ సిస్టమ్ అనే టూల్ ఉంటుంది. తద్వారా కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఒకటే ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్టు ఉంటుంది, కానీ అది ఆటోమేటిక్గా 5 fundsలోకి వెళ్తుంది ఇండైరెక్ట్గా. సో అలా 5 fundsలో వెళ్ళడం వల్ల మీకు జరిగే లాభం ఏంటంటే, ఎట్లాంటి పోర్ట్ఫోలియో అయినా, ఎట్లాంటి మార్కెట్ సిచ్యువేషన్స్లో అయినా అట్లీస్ట్ 2 కొంచెం అవుట్ పర్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంది. అలా చేయడం వల్ల మీ పోర్ట్ఫోలియో అనేది కొంచెం స్టేబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, ఆఫ్టర్ 1 year మాత్రం తీసుకోమని చెప్తుంటాను నేను. సపోజ్ మీరు 35 lakhs ఉన్నాయి, మీకు ఎవ్రీ మంత్ కావాలి అంటే ముందే మీరు ఒక 4 lakhs తీసేసుకొని, ఒక ఓవర్ నైట్ ఫండ్ ఒకటి ఉంటుందండి. చాలా మంది తెలియదు విషయం. ఓవర్ నైట్ ఫండ్ చూస్తే మనకి ఫిక్స్డ్ డిపాజిట్ లాగానే ఉంటుంది, టాక్సేషన్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ లాగానే ఉంటుంది. ఒక 5 to 6% అయితే మనకి ఇంట్రెస్ట్ రేట్ జనరేట్ అవుతుంది. సో అట్లాంటి ఓవర్ నైట్ ఫండ్లో పెట్టుకొని ఆ కార్పస్ 3 lakhs కావచ్చు, 4 lakhs కావచ్చు, తద్వారా మీరు ఎవ్రీ మంత్ దాని నుంచి తీయండి. అది ఎందుకంటే మార్కెట్ లిక్స్ లేదు కాబట్టి, వాలటిలిటీ ఉండదు కాబట్టి, ఆ ఓవర్ నైట్ ఫండ్కి మీకు కార్పస్ అనేది పడిపోదు. ఈ వాట్ ఎవర్ రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఉందో దాన్ని మాత్రం మనం కనుక 5 fundsలోకి కనుక డివైడ్ చేసి దాన్ని కనుక అలా హోల్డ్ చేస్తే ఎవ్రీ ఇయర్ మీకు మంచి అమౌంట్ అయితే జనరేట్ అవుతుంది. అట్లాంటి అమౌంట్లో మీకు కావాల్సిన కార్పస్ని విత్డ్రా చేయండి. సో ఇదండి, ఒక మంచి ప్రాపర్గా వెళ్ళాలి రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా అంటే మాత్రం ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ చెప్తున్నాను. అంతేగాని మనం డైరెక్ట్గా ఒకే ఫండ్లో పెట్టుకొని, ఒక మల్టీసెట్ ఫండ్లో పెట్టుకొని, ఇప్పుడు చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, ఒక గోల్డ్
అలాగే ఈక్విటీ, డెట్ అలా అన్ని కాంబినేషన్‌లో ఉన్న దాంట్లో వెళ్తారండి. ఇప్పుడు చూడండి మార్కెట్ పడితే ఎప్పుడైనా చూడండి ఒక లాస్ట్ 3 ఇయర్స్‌గా కొంచెం మనకు డిఫరెంట్‌గా జరిగింది. ఈక్విటీ, గోల్డ్ 2 ఒకసారి పైకెళ్ళాయి. జనరల్‌గా ఏంటంటే గోల్డ్ పడితే ఈక్విటీ పెరుగుతుందండి. ఈక్విటీ పెరిగితే గోల్డ్ పడుతుంది. వైస్ వర్సాగా ఉంటాయి అవి. ఇప్పుడు మీకు చూస్తే ఒక అలాంటి మల్టీ అసెట్ ఫండ్‌లో పెట్టుకుంటే ఒకసారి గోల్డ్ పెరుగుతుంది, ఒకసారి ఈక్విటీ పెరుగుతుంది. ఇది పడుతుంది, అది పడుతుంది. మనకు బ్యాలెన్సే అవుతుంది చివరికి. సో, కాబట్టి అలా కాకండి మల్టీ అసెట్ ఫండ్స్‌కి కొంచెం ప్రాధాన్యత ఇవ్వండి. ఎక్కువ కూడా హైబ్రిడ్ ఫండ్స్ అయితే ఉంటాయో, లైక్ చూడండి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉంటాయో వాటిలోనే ఎక్కువ మొత్తంగా ఇన్వెస్ట్ చేస్తే సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ కింద అవి మీకు మంచి సూటబుల్ ఉంటాయి. పూర్తి ఈక్విటీలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. చాలా మంది అడుగుతారు 12% మనం తీసుకోవాలి అంటే మాత్రం ఈక్విటీలో కాదు వేస్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ 12% మీరు ఎప్పుడు ఆశించి కనుక సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్‌లో పెట్టకండి. మీకు బాగా భారీగా నష్టం అయితే జరుగుతుంది. దానివల్ల పోర్ట్‌ఫోలియోకి చాలా డ్యామేజ్ అవుతుంది. మనం మళ్ళీ ప్రిన్సిపల్ కూడా పోగొట్టుకునే వాళ్ళం అవుతుంటాము. సో, మేము గత 15 ఏళ్లుగా చూసామండి, 15 ఇయర్స్‌గా ఎవరైతే కనుక హైబ్రిడ్ ఫండ్స్‌లో పెట్టారో కేవలం 6% మాత్రమే తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రం రిటర్న్స్ అయితే బాగా వచ్చాయి. ఒకవేళ మనకి 8%, 9% కావాలి అంటే మాత్రం ఆఫ్టర్ 1 ఇయర్ తీసుకోవాలండి. వెంటనే తీసుకోకూడదు. ఇప్పుడు ఈ మంత్ స్టార్ట్ చేసి నెక్స్ట్ మంత్ నుంచి మనం సిస్టమేటిక్ ప్లాన్‌కి వెళ్ళిపోకూడదు. ఒక 1 ఇయర్ ఆగిన తర్వాత కనుక మీరు స్టార్ట్ చేస్తే సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అట్‌లీస్ట్ ఈ 1 ఇయర్ కొంత రిటర్న్ అనేది తీసుకుంటుంది కాబట్టి మనకి ఎక్కువ డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. సో, సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ బెస్ట్ ఏదైనా ఉంది 2025లో అంటే మాత్రం పీఎంఎస్ ద్వారా సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ మీరు చేసుకోవచ్చు. సో, దాని ద్వారా మీకు ఏంటంటే అధిక లాభం ఉంటుంది. చూడండి పార్షియల్ విత్డ్రాయల్ అనేది మనకు ఆప్షన్ ఉంటుంది కాబట్టి మనమే పోర్టల్ ఇస్తారు. మనమే యాప్‌లోకి వెళ్ళిపోయి ఎప్పుడు ఎంత కావాలో అంత విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ అవకాశం కూడా ఉంటుంది. సో, మధ్యలో ఏదన్నా అవకాశం ఉంది అంటే మనం యాడ్ కూడా చేసుకోవచ్చు. ఒక ₹50,000 ఒక ₹1,00,000 యాడ్ చేయాలంటే యాడ్ కూడా చేయొచ్చు. సో, అలా యాడ్, మైనస్ ఏదైనా చేసుకోవచ్చండి. సబ్ట్రాక్షన్ చేయొచ్చు. సో, కాబట్టి చెప్తున్నది ఏంటంటే ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఒక పీఎంఎస్ ద్వారా కనుక వెళ్తే డైరెక్ట్ ప్లాన్స్‌లోనే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ జరుగుతుంది. సో, తద్వారా మీకు ఎక్స్‌పెన్స్ రేషియో కూడా తగ్గుతుంది. సో, ఒక మంచి సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ఏదన్నా ఉంది ఇవాళ ఇండియాలో అంటే మాత్రం మేము చూసామండి. ఎవరైతే డైరెక్ట్‌గా ఒక ఫండ్‌లో పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే డైరెక్ట్‌గా మల్టీ అసెట్ ఫండ్స్ ఒక 2, 3 ఫండ్స్‌లో పెట్టుకున్న పరిస్థితి ఏంటి? అలాగే పీఎంఎస్ ద్వారా సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ 3 కంపారిజన్ కేటగరీస్ చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఎవరైతే పీఎంఎస్ ద్వారా సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ తీసుకుంటున్నారో వాళ్ళకే కొంచెం అత్యధికంగా రిటర్న్స్ వస్తున్నాయి. ఔట్ ఆఫ్ 5 ఫండ్స్ 2 ఫండ్స్ అయితే ఎప్పుడు కొంచెం పర్ఫార్మెన్స్ బాగానే ఉంటున్నాయి. సో, కాబట్టి అదండి సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ఎవరికైనా కావాలి అంటే మాత్రం 50 లాక్స్ అండ్ అబోవ్ కనుక కార్పస్ మీ దగ్గర ఉంది అంటే మాత్రం బ్లైండ్‌గా వెళ్ళిపోండి. సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ విత్ పీఎంఎస్ అది మీకు చాలా బాగా మంచి రిటర్న్ ఇస్తుంది. మీరు అనుభవంలో తెలుసుకుంటారు మీరే. మళ్ళీ ఇంకో 10 మందికి మీరే చెప్తారు అన్న కాన్ఫిడెన్స్‌తో చెప్తున్నాను. థాంక్ యూ.